హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిపి చారేపల్లి బ్రాహ్మణ వంటలు. సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజు మా అమ్మగారు కాకరకాయ నింజుడుకాయ అంటే నూనెంకాయ అంటాం కదండి, నూనెంకాయ చేస్తారు కదా, అట్లా మాదిరి కాకరకాయ నింజుడుకాయ అని చాలా బాగుంటుందండి. చిట్టి కాకరకాయలు ఇవి చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చిట్టి కాకరకాయలు నించుడుకాయ చేస్తున్నానండి ఈరోజు. దానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండు కొబ్బరి, మిరపకాయలు, చింతపండు, పసుపు, ఉప్పు, ధనియాలు, నూనె. ఇట్లా తరుక్కొని 4 పక్షాలుగా ఉప్పు పసుపు వేసి ఊరబెట్టాలండి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు. నూనె వంకాయ చేసుకున్నట్టు వంకాయలు మాదిరి. దా 4 పక్షాలుగా ఇటు తరుక్కోవాలి అన్నీ, అంటే పుచ్చిపోయినట్టు ఏం లేకుండా చూసుకొని. ఉప్పు వేస్తున్నాను, పసుపు, ఊరబెట్టుకోవాలా? సేపు నానాలండి ఇవి. అంతే, మళ్ళా చేదంతా పోతుంది. సేపు నానబెట్టేసి తర్వాత చేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నానండి. ఏమేమి వేస్తావు? మిరపకాయలు 3. కారం ఎక్కువ ఉన్నాయండి, అందుకే తక్కువ వేస్తున్నాను. కారం కావాల్సింటే మీరు వేసుకోవచ్చు. కొబ్బరి వేస్తున్నాను, ఎండు కొబ్బరి 1 కప్పు కొబ్బరి అండి. కాకరకాయలు వేగే లోపల, నానే లోపల ఈ పొడి వేసుకుందాం. ఒకసేపు అవి నానితే బాగా ఉప్పు పసుపు పట్టుతుంది, రసం అంతా పోతుంది, చేదంతా. అంత లోపల మనం పొడి చేసుకుంటే మళ్ళీ తిరగబాతుకు వేసేయచ్చు. ఈ కొబ్బరితోనేనండి బాగా కమ్మదనం వచ్చేది. కొంతమంది అడిగారు కొబ్బరి లేకుండా ఏం చేయలేరా అని. కొబ్బరి లేకుంటే ఏమీ కాదు, బాగానే ఉండదు అసలు. వేగిందండి. హాఫ్ కప్పు, ఈ కప్పుతో హాఫ్ కప్ వేసానండి. కొద్దిగా నూనె వేస్తున్నానండి, చాలా కొద్దిగా పడుతుంది. హాఫ్ కప్పు మినప్పప్పు. మినప్పప్పు కన్నా శనగపప్పే ఎక్కువ వేసుకోవాలా, పొడికి మాత్రం చాలా రుచిగా ఉంటుందండి. దోరగా వేయించుకోవాలా? దోరగా వేయించుకోవాలి, బాగా ఎర్రగా రావాలి. మీరు కావాల్సింటే పల్లీలు నువ్వులు అన్నీ వేసుకోవచ్చండి, నేను వేయట్లేదు. ఇది మామూలు నా వంట మాత్రమే, నాకు వచ్చింది వంట ఇది.
కమ్మగా బాగుంటుంది. ఇంకా విపరీతంగా అన్నీ వేసామంటే బాగుండదు. వేగాయండి ఇవి కూడా. ఏముంది కొంచెం ధనియాలు కొంచెం అండి, ఒక స్పూన్ వేసుకోండి ధనియాలు అంతే. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ వేడికే వేడైపోతాయి కదా అవి. అంతేనండి, దీనికి కావాల్సింది పొడికి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఎండు కొబ్బరి, మినపప్పు, శనగపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు పొడికి అంతేనండి వేసేది. చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుంటాము. చల్లారిందండి, మిక్సీలోకి వేసుకుంటున్నాం. ఉప్పు వేస్తున్నానండి, తగినంత ఉప్పు వేసుకోవాలా, కాయలకు పట్టాలి కదా. అంటే ఇట్లే వేసుకోవాలా లేకుంటే మిక్సీలోకి వేసేటప్పుడు వేసుకోవచ్చునా? ఎప్పుడైనా వేసుకోవచ్చు, మిక్సీలోకి వేసుకున్నప్పుడైనా వేసుకోవచ్చు. నీళ్ళు వేసి బాగా కడగాలండి. రెండు మూడు మాటలు నీళ్ళు వేసి కడిగితే చేదంతా పోతుందండి. కొంచెం వాడాక పొడి పెట్టుకొని మళ్ళీ చేసుకుందామండి కూర. ఎందుకట్లా? తొందరగా వాడవాళ్ళ కదా. కాకరకాయలు తొందరగా వాడవు కదండి, అందుకు కొంచెంగా వాడ్చేసి పొడి పెట్టి తర్వాత వాడుస్తాం. నల్లగా అయిపోతుంది పొడి అంతా ముందుగా వేస్తే, అందుకని కొంచెంగా వాడినాక మనం తీస్తాము. అదే చల్లారిని చేసేస్తా. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. చల్లారి చేసి మనం పొడి పెట్టుకొని వాళ్ళ పెట్టుకుందాం. ఇదే ఆయిల్లో అంతే, ఇదే ఆయిల్లో మనం వాడుకుంటే సరిపోతుంది. చల్లారి నుంచి పొడి పెడతానండి. బెల్లం వేస్తున్నానండి ఒక రవ్వ. మిక్సీలోకి వేసుకోవచ్చు కదా. ఏమో, కొందరు వేసుకుంటారు కొందరు వేసుకోరు కదా, అందుకు. పొడి పెట్టుకుందామండి కాయలకు. కొద్దిగా వాడ్చుకొని తర్వాత పెట్టుకోవాలి కదా. ఇట్లా అన్ని కాయలకు పెట్టుకోవాల్సిందే. అన్నిటికీ పెట్టుకోవాలి. అన్నీ అయిపోయినాయండి, ఫ్రై చేసుకోవాలా. అక్కడే పెట్టుకోవాలా. ఎంతసేపు వాడాలి? 10 నిమిషాల్లో అయిపోతుందండి. చింతపండు నీళ్ళు కొద్దిగా వేసుకోండి, చేదు పోవడానికి అంతే.
షుగర్ వాళ్ళకి బాగా పనికొస్తుంది. ఎంత కూర అయినా తినవచ్చు, కమ్మగా ఉంటుంది కూర. మాకు ఇంగు వేసుకోవడం అలవాటండి, కొద్దిగా వేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. ఇంగు వేస్తే రుచి బాగుంటుందండి. చితికిపోతాయి, చిన్నవి కదా, బాగా వాడిపోతుంది, తొందరగా ఇదైపోతాయి. అదే కూర కూడా వాడిపోయిందండి. పొడి వేసుకుందాం ఇంకా కొద్దిగా పైన. ఈ పొడి కూడా బాగుంటుందండి, అన్నంలోకి దండిగా వేసుకోవచ్చు. నూనెంకాయ మాదిరి బీరకాయ చేసుకోవచ్చు, వంకాయ చేసుకోవచ్చు, అరటికాయ చేసుకోవచ్చు. అరటికాయ కూడా చేస్తారు. అన్ని కూరలు అంతే, ఇంకా అన్నీ ఒకటి ఎట్లా చేస్తామో అన్నీ అట్లనే వస్తాయి. తీసేస్తా, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కాకరకాయ నించుడుకాయ రెడీ అయిందండి. మీరు కూడా చేసుకొని తిని ఆరోగ్యంగా ఉండండి. ఎలా ఉందో మాకు తెలపండి.